మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం సిగ్మా బాండ్స్, పై బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది మనం తెలుసుకున్నాము. ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ జరిగితేనేమో సిగ్మా బాండ్స్ అని, పార్షియల్గా ఇంటరాక్ట్ అయితేనేమో పై బాండ్స్ ఫామ్ అవుతాయని మనం తెలుసుకున్నాము. సో ఈరోజు క్లాస్ ఒక ఎలిమెంట్లోనే మోర్ దెన్ 1 ఆర్బిటాల్ ఉన్నప్పుడు అది వేరే ఆటంతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అన్నది తెలుసుకోవడమే ఈరోజు మన క్లాసు. సో ఈరోజు టాపిక్ పేరు హైబ్రిడైజేషన్. అండ్ మనం చెప్పుకునేది ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మ్యాక్సిమం కార్బన్ కెమిస్ట్రీనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం కనుక కార్బన్ గురించి చెప్పుకుంటున్నాము. కార్బన్ అండర్గోస్ 3 types ఆఫ్ హైబ్రిడైజేషన్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ sp3, sp2 అండ్ sp హైబ్రిడైజేషన్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే ఫ్రెండ్స్, sp3 హైబ్రిడైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, CH4 అంటే మీథేన్ మాలిక్యూల్. సో హైడ్రోజన్ అంటే దాని అటామిక్ నెంబరు 1s1 అంటే దీనికి ఓన్లీ ఒకటే s ఆర్బిటాల్ ఉంది కాబట్టి అది స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, వేరే దాంతో డైరెక్ట్గా బాండ్ ఫామ్ అవుతుంది. కానీ కార్బన్లో మనకి కార్బన్ అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 6. సో ఇట్ హ్యాస్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కనుక దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది హీలియం కోర్ 2s2 2p2 అంటే దాని ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా వ్యారీ అయ్యి ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్ 1s గురించి మనం తీసుకోమండి, ఎందుకంటే ఓన్లీ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే చూసుకుంటాం కనుక. సో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ సింగిల్గా ఉంటాయి. అదే ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఇక్కడున్న ఒక ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ కూడా ఎగ్జైట్ అయిపోయి పి ఆర్బిటాల్లో సెటిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా కంబైన్డ్ అయ్యి మనకు ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎస్ ఆర్బిటాల్ షేప్ ఏమో స్పెరికల్ అండ్ 3 పి ఆర్బిటాల్స్ ఏమో డంబుల్ షేప్లో ఉంటాయండి. ఇవి మొత్తం కలిసి ఈ టెట్రాహైడ్రల్ షేప్లో ఉన్న ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ని ఫామ్ చేస్తుంది. ఇది ఓన్లీ కార్బన్ యొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్ అండి. సో ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఇది కార్బన్ సెంటర్లో ఉంటుంది. ఇవి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కార్బన్వి. ఇక్కడ మనకి హైడ్రోజన్ అని చెప్పాం కదండి, ఈ హైడ్రోజన్స్ అనేవి ఇక్కడ బాండ్స్ సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మీరు, హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరగడం వలన మనకు అన్ని సిగ్మా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనం హైబ్రిడైజేషన్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకుంటామంటే, మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ టు ఫామ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. అంటే ఈక్వల్ ఎనర్జీస్ ఉన్న ఆర్బిటాల్స్ అన్నీ కంబైన్డ్ అయ్యి మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇవ్వడాన్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాం. డెఫినేషన్ చూడండి, ఈక్వల్ ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ కంబైన్డ్ టు ఫార్మ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడైజేషన్. ఆ ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ అని అంటాము. సో మనకి ఇక్కడ ఒక s3 p ఆర్బిటాల్స్ అనేవి సేమ్ ఈక్వల్ ఎనర్జీస్లో ఉన్నాయి. ఇవి మొత్తం కంబైన్డ్ అయ్యి మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇచ్చావి. ఆ కార్బన్ యొక్క sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాల్తో ఫామ్ అవ్వడం వలన మనకి 4 సిగ్మా బాండ్స్ కార్బన్తో కార్బన్ హైడ్రోజన్ లాగా టెట్రాహైడ్రల్ షేప్తో మనకి బాండ్ ఫామ్ అయిపోతాయండి. సో బాండ్ యాంగిల్ వచ్చేసి దీనికి 109 degrees 28 minutes ఉంటుంది. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ sp3 హైబ్రిడైజేషన్ అన్నాం కదండి, sp3 హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ వచ్చేసి 25% ఉంటుంది అండ్ పి క్యారెక్టర్ వచ్చేసి 75% ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎస్ క్యారెక్టర్కి పి క్యారెక్టర్కి చూడండి. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఒక ఎస్ ఆర్బిటాలు 3 పి ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. 100లో 4తో డివైడ్ చేసినప్పుడు మనకి 25 వస్తుంది. అంటే ఈచ్ పార్ట్ హ్యావింగ్ 25% అని అర్థము. సో మనకి ఓన్లీ ఒకటే ఎస్ ఉంది కాబట్టి 25% సరిపోయింది. కానీ మనకి 3% ఉంది, 3 పి ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి మిగిలిన 75% పి క్యారెక్టర్స్కి వస్తుందన్నమాట.
అండ్ ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్స్ ఇలా వస్తాయండి, ఇన్ ద గివెన్ మాలిక్యూల్ హౌ మచ్ ఈజ్ ద ఎస్ క్యారెక్టర్ ఆర్ పీ క్యారెక్టర్ ఫర్ ఈచ్ కార్బన్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, కార్బన్కి మనకి వ్యాలెన్సీ ఎంత అన్నాం, 4 బాండ్స్ ఉండాలి. సో ఇక్కడ అన్నీ 3 బాండ్స్, ఈ కార్బన్కి 3 హైడ్రోజన్స్తో బాండ్ అప్ అయ్యింది, మిగిలిన ఒక కార్బన్ దీనికి బాండ్ అప్ అయింది. అంటే అన్నీ సింగిల్ బాండ్సే కాబట్టి మనకి ప్రతి ఒక్కటి కూడా sp3 హైబ్రిడైజేషన్ అనే అర్థము. sp3 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 అంటే ఈచ్ వన్ హ్యావింగ్ sp3 హైబ్రిడైజేషన్. అండ్ ఎస్ క్యారెక్టర్ వచ్చేసి 25% అండ్ పీ క్యారెక్టర్ వచ్చేసి 75% అని మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓన్లీ ఇది sp3 హైబ్రిడైజేషన్కి అనే కాదు, sp2 హైబ్రిడైజేషన్కి sp హైబ్రిడైజేషన్కి కూడా ఒక మాలిక్యూల్ ఇచ్చి దానికి మనం ఎస్ క్యారెక్టర్ ఎంత, పీ క్యారెక్టర్ ఎంత అని అన్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి. హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్ అంటే 1 s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ కంబైన్ టు ఫార్మ్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈజ్ కాల్డ్ sp2 హైబ్రిడైజేషన్. అంటే ఒక s ఆర్బిటాలు రెండు p ఆర్బిటాల్స్ కంబైన్డ్ అయ్యి మనకి sp2 హైబ్రిడైజేషన్ అనేది ఇస్తుంది. సో ఎస్ అనేది స్పెరికల్ షేప్లో, పి అనేది డంబుల్ షేప్లో ఉంటుంది కనుక మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్, కార్బన్ యొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఎలా ఇక్కడ ఫామ్ అయింది అని అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. సో మనకి సేమ్ 2s2 2p2 గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. సో ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చేసరికి ఇక్కడున్న ఒక s ఆర్బిటల్ 2 p ఆర్బిటాల్స్ మాత్రమే కంబైన్డ్ అయ్యి మనకి sp2 హైబ్రిడైజేషన్ని ఇస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ అనేది ఖాళీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి sp2 హైబ్రిడైజేషన్ వచ్చింది అని అంటే మిగిలిపోయిన ఇంకొక p ఆర్బిటాల్ అనేది వేరే కార్బన్ యొక్క p ఆర్బిటాల్తో అటాచ్ అయ్యి మనకి డబుల్ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో sp2 హైబ్రిడైజేషన్ అన్నప్పుడు మ్యాక్సిమం అంటే 100% కూడా మనకి డబుల్ బాండ్ అన్సాచురేషన్ అనేది ఉంటుంది. పక్కన ఇంకొక కార్బన్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇథిలీన్ మాలిక్యూల్ని తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్గా. సో కార్బన్కి sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇదొక కార్బన్ది sp2 ఈ 3 ఆర్బిటాల్స్ హైబ్రిడ్ ఆర్బిటాలు ఇవ్వండి. సో ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏమో వేరే కార్బన్తో హెడ్ టు హెడ్ ఓవర్లాపింగ్ జరిగి మనకి సిగ్మా బాండ్ అనేది ఒకటి సిగ్మా బాండ్ని ఫామ్ చేసింది. అండ్ మిగిలిన ఈ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్ యొక్క 1s ఆర్బిటాల్తో కలిసి మనకి సిగ్మా బాండ్స్ అనేవి ఇచ్చాయి. తర్వాత మిగిలిపోయిన ఇంకొక కార్బన్ యొక్క 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇంకొక 2 హైడ్రోజన్స్తో కలిసి మిగిలిన 2 హైడ్రోజన్స్ని ఇచ్చాయి. మిగిలిపోయిన మనకి ఇక్కడున్న ఒక ఎలక్ట్రాన్ ఉంది కదండి, ఆ p ఆర్బిటాల్ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఖాళీగా. అది పార్షియల్గా ఓవర్లాప్ అయ్యి మనకి సిగ్మా బాండ్ పై బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. సో మనం చూపించడానికి ఇక్కడ డబుల్ లైన్స్ చూపించామనంటే 2 పై బాండ్స్ అని కాదండి, ఇగో ఇట్లా 2 లోబ్స్ కూడా ఇంటరాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పడమే దీని ఉద్దేశము. సో ఓన్లీ ఒకటే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇది ఇథిలీన్ మాలిక్యూల్ అని అర్థం. సో దీని షేప్ వచ్చేసి మనకి ట్రైగోనల్ షేప్, ఈచ్ కార్బన్ అనేది ట్రైగోనల్ షేప్లో ఉంటుంది. అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. తర్వాత నెక్స్ట్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp హైబ్రిడైజేషన్. అంటే ఇందులో ఓన్లీ ఒక s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ మాత్రమే కంబైన్డ్ అయ్యి sp హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో ఒక s ఎలక్ట్రాన్ అంటే ఒక s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ రెండు మిక్స్ అయ్యి మనకి sp హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేది వస్తుంది. ఇది లీనియర్ షేప్లో ఉంటుంది. ఇదండి, ఇదొక sp హైబ్రిడైజేషన్ హైబ్రిడ్ ఆర్బిటాలు. అండ్ ఇంకొక sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇది. మనకి ఇక్కడ 2 p ఆర్బిటాల్స్ మిగిలిపోయి ఉన్నాయి కదా, ఇవి 2 p ఆర్బిటాల్స్. ఒక కార్బన్ యొక్క 2 p ఆర్బిటాల్స్ ఇంకొక కార్బన్ యొక్క 2 p ఆర్బిటాల్స్ రెండు ఇంటరాక్ట్ అయ్యి పార్షియల్గా డబుల్ బాండ్ని ఫామ్ చేస్తాయి.
సో ఇది లీనియర్ మాలిక్యూల్ అండ్ దీని యాంగిల్ వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద హైబ్రిడైజేషన్స్. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి వీటి మీద ఎన్ని sp ఆర్బిటాల్స్ అంటే ఎన్ని sp హైబ్రిడైజేషన్స్ కార్బన్స్ ఉన్నాయి, లేదా sp2 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, sp3 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అని ఒక మాలిక్యూల్ ఇచ్చి మనల్ని అడగడం జరుగుతుందండి. హౌ మెనీ sp ఆర్ sp2 ఆర్ sp3 కార్బన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మాలిక్యూల్ అనొచ్చు, లేదా మొత్తం కలిపి sp sp2 sp3 ఎన్నెన్ని ఉన్నాయి ఒక్కొక్కటి, అంటే sp కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, sp2 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, sp3 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి అని అయినా అడగవచ్చు. లేదా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా sp2 కార్బన్ యొక్క పర్సెంటేజ్ ఎంత, అంటే పర్సెంటేజ్ p క్యారెక్టర్ ఎంత, s క్యారెక్టర్ ఎంత అని కూడా అడగొచ్చండి. సో ప్రస్తుతానికి ఇది చూద్దాము. ఈ మాలిక్యూల్ ఇచ్చాడు మనకి. సో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇది sp3, ఇది కూడా అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp3. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది sp2, ఇది కూడా sp2, అండ్ ఇది sp3, sp2, sp2, sp3, sp3, ఇది sp త్రిబుల్ బాండ్ ఉంది, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది sp అండ్ sp. సో ఇప్పుడు ఎన్ని sp కార్బన్స్ ఉన్నాయి, 2 sp కార్బన్స్ ఉన్నాయి. sp2 వచ్చేసి 4, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 కార్బన్స్ ఉన్నాయి. sp కార్బన్స్ని రౌండ్ అప్ చేస్తున్నా అండి. సో స్క్వేర్ బాక్స్లో ఉన్నాయేమో sp2 కార్బన్స్ అండ్ రౌండ్లో ఉన్నాయేమో sp కార్బన్స్, మిగిలినవన్నీ sp3. 1 2 3 4 5 sp3 కార్బన్స్ ఉన్నాయి. సో sp కార్బన్లో మనకి s పర్సెంటేజ్ ఎంత, p పర్సెంటేజ్ ఎంత అని అంటే టోటల్గా 100 అండి. మనకి s p అని అంటే 2 పార్ట్సే ఉన్నాయి కాబట్టి 100/2 అంటే 50, ఈచ్ వన్ 50 అని అర్థం, అంటే s 50 p 50. నెక్స్ట్ sp2కి వచ్చేసరికి 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 100/3 అంటే 33.33% వచ్చింది. అంటే ఒక s కార్బన్కి అయితేనేమో 33.33 ఉంటుంది. 2 p ఆర్బిటాల్స్ కాబట్టి 66.66% అనేది ఉంటుంది. ఇది కూడా ఈ పర్సెంటేజ్ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, దానికోసమే చెప్తున్నాను. సో ఇది ఇలా కూడా క్యాలిక్యులేషన్, అంటే వాడు ఎన్ని sp2 కార్బన్స్ అని అడగవచ్చు, లేదా పర్సెంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్ p క్యారెక్టర్ని అడగవచ్చు. తర్వాత ఒకవేళ మనకి మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చి ఇందులో s క్యారెక్టర్ ఏంటి, దాని పర్సెంటేజ్ ఎంత, లేదా p క్యారెక్టర్ ఏంటి, దాని పర్సెంటేజ్ ఎంత అని అడిగినప్పుడు, సో C4H10 అంటే మనం ఒక మాలిక్యూల్ని మనమే ఇమాజిన్ చేసుకొని వేసుకోవాలి. అంటే C కార్బన్స్ 4 ఉండాలి అండ్ హైడ్రోజన్స్ అనేవి 10 ఉండాలి. సో ఈ మాలిక్యూల్ చూడండి, కార్బన్స్ అనేవి 4 ఉన్నాయి అండ్ హైడ్రోజన్స్ వచ్చేసరికి 3+3 మొత్తం 6 + 4 C4H10. ఇది రూల్ని ఫాలో అయింది. తర్వాత ఇక్కడ చూడండి 3 3 3 మొత్తం 9 + 1 H10 అయినాయి. C4H10 ఉంది కాబట్టి ఇది కూడా రూల్ని ఫాలో అయింది. ఇక్కడ చూడండి 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, కానీ హైడ్రోజన్స్ చూడండి 2 + 3 2 + 1 3 + 3 6 + 3 మొత్తం 9, అంటే C4H9 అయింది. అంటే ఇది రూల్ని ఫాలో కాలేదు. అండ్ ఇక్కడ 3 3 అండ్ 1 మొత్తం 7 H7 అయింది. సో ఇది కూడా ఫాలో అవ్వలేదు. అంటే ఐసోమర్ వచ్చేసి ఇవి రెండిట్లోనే ఉంది. దీంట్లో హైబ్రిడైజేషన్ వచ్చేసి మొత్తం సింగిల్ బాండ్సే ఉన్నాయి చూడండి. సో సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి sp3 హైబ్రిడైజేషన్, s క్యారెక్టర్ వచ్చేసరికి
25% అని, పీ క్యారెక్టర్ వచ్చేసరికి 75% అని చెప్పుకోవాలి. సో ఇట్లా ఈ 2 టైప్స్గా ఈ హైబ్రిడైజేషన్లో అడగడానికి ఛాన్స్ ఉందండి. అండ్ ఇంకొకటి డైరెక్ట్గా ఒక మాలిక్యూల్ ఇచ్చేసి దాని షేపు, ఇప్పుడు sp3 అయితేనేమో టెట్రాహెడ్రల్ అని, sp2 అయితే ట్రైగోనల్ అని, అండ్ sp అయితే లీనియర్ షేప్ అని చెప్తున్నాము. సో హౌ మెనీ sp, sp2, sp3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయని కానీ, లేదా ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయని, లేదా ఇలానే పర్సంటేజ్ కనుక్కోవడం, ఇలాంటి క్వశ్చన్స్ చిన్న ఈజీగా అర్థం చేసుకుంటే బిట్స్ కూడా ఈజీగా చేయొచ్చు అండ్ స్కోర్ని కూడా బాగా పెంచుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.